క్లచ్ తొక్కండి. యాక్సిలేటర్ కాదండి, క్లచ్ అండి. క్లచ్కి యాక్సిలేటర్కి తేడా తెలియదు మీకు. ఫస్ట్ గేర్ అయినా ఫస్ట్ గేర్ మేడం, గేర్ ఏంటి ఇలా గేర్ వెళ్ళేదట మీరు వెళ్ళదా చెప్పారు కదా. ఇది ఫస్ట్ గేర్ అండి. ఇది ఫస్ట్లో ఉన్నప్పుడు ఈ 3 స్టెప్ ఉంటుందండి. ఇది 1, 2, 3 అండి. ఓకే, మిడిల్లో న్యూట్రల్ కదండి. ఫస్ట్ స్టెప్లో 1, 2 ఉంటాయండి. మిడిల్ నుంచి మళ్ళీ 3, 4 ఉంటాయండి. మళ్ళీ మధ్యలోంచి మళ్ళీ ఈ సైడ్కి 5 రివర్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ గేర్ ఎప్పుడు నాకు వేసి ఉంటుంది ముందుకి వెనక్కి ఉంటుంది అనమాట. మిడిల్లో 3, 4 అండి న్యూట్రల్. చూడండి ఒకసారి ఫస్ట్ గేర్ ఫస్ట్ తొక్కండి. ఫస్ట్ గేర్ అదిగో మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నారు మీరు? మీ అన్నదేంటి నాకు వేసి తోసి ముందుకి వెనక్కి అన్నానండి. నేను ఫస్ట్ గేర్ మీరు వెనక్కి ఎందుకు వస్తున్నారండి? నాకు వేసి తోసి ముందుకి ఏంటి పర్లేదండి, అంటుకుని నేను పర్లేదండి, ఇలా పట్టుకోండి. ఓకే, తిప్పండి రైట్కి మొత్తం స్టీరింగ్ తిప్పండి, రైట్ తిప్పండి 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 చాలు. క్లచ్ స్లోగా రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి, తిప్పండి. ఇంకా చాలు. స్టీరింగ్ యాంక్ చూడకండి, రోడ్ యాంక్ చూడండి. స్టీరింగ్ యాంక్ చూస్తే రోడ్ యాంక్ ఎవరు చూస్తారు? ఏంటి మేడం? స్లోగా యాక్సిలేటర్ అవ్వండి, స్ట్రైట్ చేసుకుని యాక్సిలేటర్ అవ్వండి, యాక్సిలేటర్. ఓకే, ఎలా క్లచ్ తొక్కి సెకండ్ గేర్ అయ్యింది. క్లచ్ తొక్కండి, సెకండ్ గేర్ ఇలా పెట్టి ఇలా ఆగింది. క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలేటర్ అవ్వండి, యాక్సిలేటర్ అవ్వండి. ఇలా పట్టుకుని మేడం పర్లేదు. ఇప్పుడు కదండి గేర్ ఇష్టం ఏదో అది అంటుకుంటుంది అన్నట్టు పట్టుకుంటారు మీరు. లెఫ్ట్ సీన్ నేను మేడం పైకి. ఓకే, క్లచ్ తొక్కండి పూర్తిగా. చెప్పండి లెఫ్ట్ చాలు. క్లచ్ స్లోగా రిలీజ్ చేయండి, యాక్సిలేటర్ ఇవ్వండి. మళ్ళీ లెవెల్ చేసుకోవాలి స్ట్రైట్. అది చాలండి, స్ట్రైట్ యాక్సిలేటర్ ఇవ్వండి. క్లచ్ తొక్కలు కారుగా క్లచ్ తొక్కండి, కింద క్లచ్ పూర్తిగా మధ్యలోకి రండి, ఘాటు అది ముందుకెళ్ళా వదిలేయండి. క్లచ్ రిలీజ్ చేయండి, 30 వెళ్ళామండి. ఎక్స్పీరియన్ ఎంత వెళ్ళాలి అది వెళ్ళాము. స్ట్రైట్ చేసి రైట్ మళ్ళీ స్ట్రైట్ చేయండి. స్ట్రైట్ కానీ బ్యాలెన్స్గా 30 అన్నా. ఓకే, స్ట్రైట్ చేసుకుని లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. బండి లెఫ్ట్కి వెళ్ళిపోతుందండి. ముందు చూడండి. హలో అన్నా యాక్సిడెంట్ వచ్చింది బయలుదేరా, ఇంకా బయలుదేరలేదా? అంటే పావుగంట అంటే ఇక్కడ రావడానికి పావుగంట పడుతుందా లేదా మీరు బయలుదేరడానికి పావుగంట పడుతుందా? అది చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మిర్రర్ చెక్ చేసుకోండి. బండి మీరు సప్పని ఒకసారి తిప్పేస్తున్నారు స్టీరింగ్. జాయిగా తిప్పుకోవాలండి, జాయిగా తిప్పుకోవాలి, మళ్ళీ లెవెల్ చేసుకోవాలి. చూడండి కర్వ్ ఉంది రైట్గా, ఇంకా లెఫ్ట్గా ఎలా ఉంది యాక్సిలేటర్ ఇవ్వండి. మీరు యాక్సిలేటర్ వదిలేయకూడదు, అలా బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్ళాలండి. అండి మళ్ళీ అట్లా స్ట్రైట్ రాగానే మళ్ళీ లెవెల్ చేసుకోవాలి. తొక్కండి పూర్తిగా
సెకండ్ గేర్. యాక్సిలేటర్ మీద కాల్ చేయాలా మీరు? సెకండ్ గేర్ మధ్యలోకి వచ్చి నాకు ఎక్కువ వెనక్కి రైట్ తిప్పాలి. చెప్పు చెప్పు టచ్ చేయండి. యాక్సిలేటర్ లెవెల్ చేయండి. నేను చెప్పొస్తున్నాను నాకు కాదు. మీరు గేర్లు కూడా చెప్పలేదు ఏంటి వీళ్ళకి? గేర్లు చెప్పకుండా క్లాసులు ఎలా ఇచ్చేస్తున్నారు బా? థర్డ్ గేర్ వేయండి. క్లచ్ తప్పకండి పూర్తిగా. హలో యాక్సిలేటర్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత యాక్సిలేటర్ అవ్వాలండి. అరే గేర్లు కూడా చెప్పకుండా ఇలాగ ఇచ్చేస్తున్నారు బా. రోజు చెప్తున్నావా ఏంటి? రోజు చెప్తున్నారంట కదా నీ గేర్ల కోసం. ఉండు రా అదిరా అలా మీదడిపోతున్నావా? ఒకసారి ఉండు. ఎందుకు అలా మీదడిపోతున్నావు? యాక్సిలేటర్ ఇవ్వండి. గేరు రోజు చెప్తారంట కదండి. సెకండ్ వెనక్కి ఈరోజు థర్డే. క్లచ్ నొక్కినప్పుడు యాక్సిలేటర్ మీద కాలు ఉండకూడదండి. గుర్తుపెట్టుకోండి. క్లచ్ నొక్కినప్పుడల్లా యాక్సిలేటర్ మీద కాలు తీసేసారు. బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళండి. ముప్పై మీద వెళ్ళండి. కొంచెం రైట్కి వెళ్ళిపోతుంది. లెఫ్ట్కి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళాం. ఎక్సెటర్ ఉంది. క్లాస్ పోయిపోయింది. థర్టీ ఓకే కండి. అలాగండి బ్యాలెన్స్డ్గా. కింద చూస్తున్నారు, రోడ్ ఎవరు చూస్తారా? వెళ్ళాం. వదిలేరు ఎక్సెటర్ ఉంది. సమానంగా ఇవ్వాలి. వెళ్ళాం. చూడండి. లెఫ్ట్కి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. స్ట్రైట్నెస్ చేసుకోవాలి. రైట్ కొనండి. రైట్కి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది బండి. రైట్ కానీ ఇలా స్ట్రైట్ చేసుకోండి. వెళ్ళిపోతుంది బండి. చూసుకోరా బండి ఎలాగ వెళ్తుందో చూసుకోవాలండి ఖచ్చితంగానే అండి. వెళ్ళామండి. వైట్ లైన్ చూసుకోండి మేడం. దగ్గరగా ఉండాలి మనం. ఓకే బండి మనం అక్కడ దగ్గరలో ఉండాలి. ఇలాగా ఎక్సెట్లో
తొక్కేయకండి అలాగనే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆడు తొక్కేయకూడదు ఇటు వదిలేయకూడదు అన్నట్టు ఉండాలండి. అయినా వెళ్ళామండి వెళ్ళామండి. ఇప్పుడు క్లచ్ తొక్కి సెకండ్ గేర్ వేయండి. క్లచ్ తొక్కని పూర్తిగా సెకండ్ గేర్ వేయండి. మధ్యలోకి వచ్చి నా కేసు తోసి వెనక్కి వెళ్ళి మీరు దీని ఎంత చూస్తుందంటే బండి ఏమన్నా గుద్దేస్తారు. డెలివరీ చేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. యాక్సిలేటర్ ఇవ్వండి. యాక్సిలేటర్ ఇవ్వండి. కేకండి కేకండి ఇవ్వండి. క్లచ్ తొక్కి థర్డ్ గేర్ వేయండి. మధ్యలోకి వచ్చి ముందుకి అంతే వదిలేయండి. గేరింగ్ చూడకండి వేయాల అన్నా అన్నా స్ట్రైట్ చేసుకోండి. భయపడుతున్నాం స్ట్రైట్ తొక్కేకండి బ్యాలెన్స్గా తొక్కేయకూడదు ఇటు వదిలేయకూడదు. మధ్యలో పట్టుకుని ఉండాలా 30 వెళ్ళాలి బండి అండి. బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి. వెళ్ళామండి వెళ్ళామండి. మా అంత ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వెళ్ళామండి. భయపడకండి. దూరంగా చూడకండి. బండి మనకి ఇక్కడ నుంచి ఒక 5 అడుగుల దూరంలో చూసుకోవాలండి. 5-10 అడుగుల దూరంలో చూసుకుంటే మనకు తెలుస్తుందండి బండి ఎటు వెళ్తుంది ఏంటి, మనం ఎట్లా తిప్పుకోవాలి ఏంటన్నా తెలుస్తుంది. బ్యాలెన్స్గా ఉంది. రైట్ సిగ్నల్ వేసుకోండి. వెళ్ళామండి బండి వెళ్ళామండి. సిగ్నల్ వేయండి రైట్కి. రైట్ కిందకండి. టచ్ తొక్కండి. సెకండ్ గేర్ మధ్యలోకి వచ్చి నా కేసు తోసి వెనక్కి తిప్పండి. మొత్తం తిరిగి తిప్పండి. మొత్తం తిప్పండి. యూటర్న్ చేసండి. టచ్ లో రిలీజ్ చేయండి. యాక్సిలేటర్ రౌండ్ స్లోగా అంగారు పడకండి. తొక్కేకండి. డెవల్ చేయండి సార్. మళ్ళీ వెనక్కి స్లోగా. ఇంకా రైట్గా ఉన్నాను. ఇంకా రైట్కి అండి. బండి ఎటు వెళ్తుంది చూడండి. మీరు ఎక్కడ చూస్తున్నారు బండి ఎటు వెళ్తుంది. మళ్ళీ అటు సైడ్ తిప్పుతున్నారు. ఎటు వెళ్తుంది చూడండి బండి. మన బండి ఎటు ఉంది. ఇటు సైడ్కి ఉంది మన బండి. లెఫ్ట్కి ఉంది. లెఫ్ట్కి ఉంటే మనం ఏం చేయాలి. ఇప్పుడు స్ట్రైట్ చేయండి. బండి స్ట్రైట్ చేయండి. మళ్ళీ రైట్ తిప్పారు. మళ్ళీ స్ట్రైట్ చేయాలి. ఇటు వెళ్తుంది చూడండి బండి. ఇటు వెళ్తుంది బండి. యాక్సిలేటర్ లెఫ్ట్గా లెఫ్ట్ రైట్ కూడా తెలియట్లేదు మీకు. రైట్ ఎలాగా క్లచ్ పట్టుకుని సెకండ్ గేర్ వేయండి. క్లచ్ తొక్కండి. మధ్యలోకి రండి. యాక్సిలేటర్ మీకు కాల్ తీయాలా. క్లచ్ తొక్కినప్పుడు మధ్యలోకి రండి. నాకు వేసి తోయండి. ఇది మేడం వెళ్ళండి. యాక్సిలేటర్ అండి. వెళ్ళండి. యాక్సిలేటర్ తొక్కేకండి. కోపంగా తొక్కేకండి. వెళ్ళామండి. క్లచ్ పట్టుకుని థర్డ్ గేర్ వేయండి. మధ్యలోకి రండి. ముందుకు వేయండి. అంతే వదిలేయండి. యాక్సిలేటర్ స్లోగా యాక్సిలేటర్
పూర్తిగా వెళ్ళామండి. 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 స్ట్రైట్ అలా లెఫ్ట్ వెళ్ళిపోతుంది. స్ట్రైట్ చేయాలి అలా మళ్ళీ లెఫ్ట్గా పెట్టేసుకుంటున్నారు. ఎక్సలేటర్ తొక్కే వదిలేయకండి. ఎక్సలేటర్ అలాగని తొక్కేయకండి. బ్యాలెన్స్డ్గా ఏమన్నా తొక్కే వెళ్ళనివ్వండి అంటే తొక్కేస్తున్నారు. స్లోగా వెళ్ళనివ్వండి అంటే వదిలేస్తున్నారు. అలా కాదు, వదిలేయకూడదు, అటు తొక్కేయకూడదు. సమానంగా పట్టుకుని ఉండాలి. ఎలా ఉండాలండి? వెళ్ళమండి. భయపడిపోకుండా ఎదురు ఎవరు లేరు. అక్కడ ఎక్కడో చూస్తున్నారు మీరు. ఇక్కడ దగ్గరలో చూడండి. రైట్ వెళ్ళిపోతుంది బండి. చూసుకోండి. నేను పిలుతూనే మీరు చూడట్లేదు. చూసుకోండి అంటే అప్పుడు చూస్తున్నారు. వెళ్ళమండి 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 మేడం గారు ఆగిపోరు ఇక్కడే. ముందు కుక్క కోసమని కుక్కే కదా. ఎలా రైట్గా ఉన్నాను. మళ్ళీ వెళ్ళాం. నెక్స్ట్ వెళ్ళాం. లేరు మళ్ళీ వదిలేకపోతే మరి ఇంకేంటి కింద ఏంటంటే ఎక్సలేటర్ అందట్లేదా? ఆల్రెడీ కార్ అంతా పెట్టారు దాని మీద. క్లచ్ ఏమో పూర్తిగా తొక్కుతున్నారు అందుతుంది. ఎక్సలేటర్ అక్కడే ఉందా? అందట్లేదా? అది చెప్పండి. బ్యాలెన్స్ వెళ్ళాం. హరి కూడా వచ్చాడు. అది శివ తర్వాత మళ్ళీ
అయిపోయింది. మళ్ళీ ఎలమన్నా నీకు తొక్కేస్తున్నారు. అలా కాదు, నేను సమానంగా పట్టుకోమంటున్నాను. వెళ్ళామండి. దానికి ఎందుకు చూస్తున్నారా? రోడ్డు ఎవరు చూస్తారా? ఎక్కడ చూస్తారు? మీరు దీనికే చూస్తున్నారు. వెళ్ళామండి. అలాగని వదిలేద్దంటానండి నేను. తొక్కొద్దన్నాను, అలాగని వదిలేద్దన్నాను నేను. నాకు 30 మీద ఉండాలి బండి. నాకు మీరు ఏం చెప్పినా నాకు అనవసరం. నాకు కరెక్ట్గా 30 మీద ఉండాలి, నిలబడాలి ముళ్ళు. అది ఎక్సలేటర్ మీ కాల్ దగ్గర ఉంది. ఎంత తొక్కాలో ఏటు నేర్చుకోండి. అక్కడే పట్టుకున్నానండి. కిందకి వెళ్ళనియొద్దు, వదలొద్దు. ట్రాఫిక్ లో బండి ఉందండి మీ ఎదురుకుంటానే. శివ చెప్పు, వచ్చేస్తున్నాను. నిన్న వచ్చిన మా తోట కుర్రడు కూడా ఉన్నాడు అక్కడ, చూడు. హలో, సరే వచ్చేస్తున్నాడు. నిన్నే బ్యాలెన్స్గా వెళ్ళడం నేర్చుకోవాలా. బాగా చెప్పు. వస్తున్నాను. ఆటో వైపు ఏవా మండా, అలాగే వస్తున్నాను. కాదు, బండి పిన్నిపోయింది బా. బండి అన్నట్టు ఇది ఫోను సామ్సంగ్ ఆఫీస్లో వెళ్ళిపోవాలా. ఎక్సలెటర్ ఉంది. ఎలాగా టైం పడేస్తా చేయడానికి ఏంటనేసి. ఛార్జింగ్ ఎక్కువ బండి పిన్ను ఆడి దగ్గర ఆడు సామ్సంగ్ అంటే చేసేసుకుంటున్నాడు. సర్లే ఆడ ఇంకా తీడు కదా, 10:30 ఎప్పుడు చెప్తాడు కదా లెఫ్ట్ సీనులే. సర్లే వచ్చేస్తున్నాలే ఉంటు. నువ్వు పని చూసుకుని వచ్చిన తర్వాత వెళ్దాం. లెఫ్ట్ అండి, పైకి క్లచ్ తప్పండి, సెకండ్ గేర్ మధ్యలో వచ్చి ఆ కేసు తోసి వెనక్కి చెప్పండి. లెఫ్ట్కి స్టీరింగ్ మా గేర్ అని చూస్తూ ఉండండి. బండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్సలేటర్ ఇవ్వండి, లెవెల్ చేయండి. ఎక్సలేటర్ ఇవ్వండి. స్లోగా కుక్కేకండి. ఎక్సలేటర్ ఫుల్గా స్లోగా ఇవ్వండి. గేర్ అంక అలా చూస్తారు, అద్దంలో చూసుకున్నట్టు. చూసామా టక్ మంది గేర్ వేస్తామా, ఎంత మరి మనం పని చూసుకున్నామా, అంతే. అలా ఉండాలండి. చూడండి, నచ్చిపెట్టుకుని తాడిగారండి. మధ్యలో వచ్చి ముందుకి క్లచ్లు ఇచ్చేయండి. ఎక్సలేటర్ ఇవ్వండి. వెళ్ళండి. చూడండి. ఇప్పుడు సన్నకు ఒక డౌట్ ఉందండి. చెప్పండి. ఇప్పుడు సెకండ్ గేర్ ఉంటుంది కదా, 20లో వెళ్ళాలంటున్నారు కదా. ఒకవేళ 40లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళడానికి వెళ్తుందండి. మీకు 50లో వెళ్తే 50లో కూడా వెళ్తుందండి. సెకండ్ గేర్ కాకపోతే లీటర్ మీకు 25 కిలోమీటర్ రావాల్సింది 10 కిలోమీటర్లు వస్తుందండి. అర్థమైందండి నేను చెప్పింది. ఏ గేర్కి ఆ గేరు స్పీడ్ లిమిట్ ఉంటుందండి. అంటే 20 అంటే 20 గేర్లో వెళ్ళాలి స్పీడ్. 20 సెకండ్ గేర్ 20లో వెళ్ళాలని ఉంటుందండి. మీరు 20లో వెళ్ళాల్సింది బండిని 50లో తోయారనుకోండి, వెళ్ళాల్సిన ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట. కాల్ తీయాలా? మేము 70 సార్లు చెప్తాను మీకు. చెప్పండి రైట్కి. అలా ఉండండి చాలు. చెప్పండి రైట్కి చాలు అండి. లెవెల్ చేయండి ఎక్సలేటర్ స్లోగా. తొక్కే కన్నా అలాగే వదిలేదు. టచ్ తొక్కినప్పుడు ఎక్సలేటర్ మీద కాలు అనేది ఉండదు. టచ్ తొక్కండి, లెఫ్ట్కి వెళ్ళాము. చెప్పండి లెఫ్ట్కి చాలు. ఎప్పుడు మాత్రం స్పీడ్గా తిప్పుతున్నారు. లెవెల్ చేయండి. ఎక్సలేటర్ ఇవ్వండి. చాలు ఎక్సలేటర్ ఇవ్వండి. ఎక్సలేటర్ ఇవ్వండి. స్లోగా
క్లచ్ అండి ఎక్సలేటర్ కాదు. మన రైట్ క్లచ్ తొక్కండి అంటే ఎక్సలేటర్ తొక్కుతున్నారు. ఎక్కడ తీసుకెళ్తారో